మాఘపురాణం. దిలీప మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనగా, మాఘమాసములో నదీస్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికినీ మాఘమాసం మొదలైన తర్వాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమినాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుణ్ణి పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైననూ సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా, పార్వతీ, నాథా, శ్రీలక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛా ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరి కదా, ఆ వ్రత విధానమెట్టిదో ఎటులా ఆచరించవలనో తెలియపరచుడని కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమినాడు ప్రాతఃకాలమున కాలకృత్యములు తీర్చుకుని స్నానము చేసి నది ఒడ్డునగాని ఇంటివద్దగాని మండపమునుంచి ఆ మండపం ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మండపం మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మండపపు మధ్యనుంచి ఆ విగ్రహాలకు గంధము కర్పూరము అగరు మొదలగు ద్రవములు పూసి పూజించవలను. రాగిచెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బలికాయ పెట్టి కొత్త వస్త్రమునొకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలను. ఆ మండపం మధ్యలో శాలగ్రామమునుంచి ఒక సద్బ్రాహ్మణుణ్ణి ఆహ్వానించి పూజించి వారిచేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము పెట్టవలను. తరువాత రాగిపాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానము చేయవలను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలను. మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయను. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలగునవి ఏకపాత్రయందు ఉంచికాని క్రొత్తగుడ్డలో మూటగట్టికాని దానమియ్యవలయను. మాఘపురాణమును స్వయంగా పఠించునప్పుడుగాని లేక వినునప్పుడుగాని చేతిలో అక్షితలు ఉంచుకుని చివరిలో శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించుకుని కొన్ని అక్షితలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షితలు తమ తలపై వేసుకొనవలయను. గాన ఓ శాంభవి, మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమినాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైననూ నశించిపోవును. ఇందులోకొక ఉదాహరణ కూడా తెలియజేసెదను, సావధానురాలవై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేస్తూ ప్రసిద్ధ క్షేత్రములని దర్శించుచూ మార్గందుండ మునిపుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకున్నారు. అప్పటికి మాఘమాసం ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలనని ఆ ప్రాంతానికి వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమునున్న ఒక రావిచెట్టు వద్దకు వచ్చి, మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపాయ అగ్రతశ్చ శివరూపాయ వృక్షరాజాయతే నమో నమః అని రావిచెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తంగా పూజించెను. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావంను వినిపించెను. ఈ విధంగా ప్రతిదినమూ ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమినాడు మండపమేర్పరిచి ముగ్గులు బొట్లు పెట్టి మామిడాకులతో తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయూ రెప్ప వాల్చకుండా దీక్షతో చూస్తూ ఆ రావిచెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండను. శిష్యులు వారి వద్దనున్న దండంతో దాన్ని బెదిరించిరి. ఆ కుక్క అచ్చట నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మరల తూర్పునకు తిరిగి రావిచెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండను. శిష్యులు వారి వద్దనున్న దండంతో దాన్ని బెదిరించిరి. ఆ కుక్క రావిచెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. అప్పటికి 3 సార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణము చేసినందున అది మాఘమాసం అయి ఉండటం వలన అది వెంటనే తన కుక్క రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయినది. ఆ రాజు సకల ఆభరణాలు ధరించినవాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమిత ఆశ్చర్యం పొందిరి. ఓయి, నీవెవరవు? నీవిట్లు మారుటకు కారణమేమిటి అని గౌతముడు ప్రశ్నించెను. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మమార్గంలో పరిపాలన చేస్తూ ఉన్నాను. దానధర్మాలనిన్నా నాకు అతిప్రేమ. నేను అనేక దానాలు చేసియున్నాను. గో భూ హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసియున్నాను. ఎక్కువగా అన్నదానము తిలదానము చేసియున్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీటినిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను.
పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యం బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములు నెన్నో పుణ్యకార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో ఉన్న ధర్మాలన్నీయూనూ చేసియున్నాను. కాని నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా నేను విసరపరిచెదను, వినుడు. ఒకానొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞమొకటి తలపెట్టాడు. యజ్ఞం చేయటన్న సామాన్య విషయం కాదు కదా. దానికి ధనం, వస్తు సముదాయం చాలా కావాలి. గాన ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్లు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలడిగితిని. ఆ మునియూ నా సత్కారమునకు మిక్కిలి సంతోషించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసంలో మకరరాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు. ఆ దినము సూర్యోదయం అయిన తరువాత నీవు స్నానం చేసి భక్తిశ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుటకాని లేక వినుటకాని చేయుము. దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేకాక అశ్వమేధయాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలం కాని, తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలముగాని, లేక దానపుణ్యములు అనగా 100 యాగాలు చేసినంత ఫలముగాని పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినాగాని, దశమి ఆదివారం వచ్చినాగాని ఉదయమే స్నానం చేసినను, మరియు మాఘపౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినను మానవుడు ఎటువంటి పాపములనైనను విడువగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీస్నానమాచరించి దానధర్మాలాచరించి మాఘపురాణం పఠించునప్పుడుగాని లేక వినునప్పుడుగాని చేతిలో అక్షితలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించుకొని కొన్ని అక్షితలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షితలు తమ తలపై వేసుకొనవలయను. గాన ఓ శాంభవి, మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమినాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైననూ నశించిపోవును. ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసెదను, సావధానురాలవై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేస్తూ ప్రసిద్ధ క్షేత్రములని దర్శించుచూ మార్గందుండ మునిపుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకున్నారు. అప్పటికి మాఘమాసం ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానం చేయవలెనని ఆ ప్రాంతానికి వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమునున్న ఒక రావిచెట్టు వద్దకు వచ్చి, మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపాయ, అగ్రతశ్చ శివరూపాయ, వృక్షరాజాయతే నమో నమః అని రావిచెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తంగా పూజించెను. తరువాత శిష్యులందరికీ మాఘమాస మహత్యమును వినిపించెను. ఈ విధంగా ప్రతిదినమూ ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమినాడు మండపమేర్పరిచి ముగ్గులు, బొట్లు పెట్టి మామిడాకులతో తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూస్తూ ఆ రావిచెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండంతో దాన్ని బెదిరించిరి. ఆ కుక్క అచ్చట నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మరల తూర్పునకు తిరిగి రావిచెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండంతో దాన్ని బెదిరించిరి. ఆ కుక్క రావిచెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. అప్పటికి 3 సార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణము చేసినందున అది మాఘమాసం అయి ఉండటం వలన అది వెంటనే తన కుక్కరూపమును వదిలి ఒక రాజుగా మారిపోయినది. ఆ రాజు సకల ఆభరణాలు ధరించినవాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు, గౌతమ మహర్షి కూడా అమిత ఆశ్చర్యం పొందిరి. ఓయి, నీవెవరవు? నీవిట్లు మారుటకు కారణమేమిటి అని గౌతముడు ప్రశ్నించెను. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మమార్గంలో పరిపాలన చేస్తూ ఉన్నాను. దానధర్మాలనిన్నా నాకు అతిప్రేమ. నేను అనేక దానాలు చేసియున్నాను. గో, భూ, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసియున్నాను. ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసియున్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీటినిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యం బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములు నెన్నో పుణ్యకార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో ఉన్న ధర్మాలన్నీయూనూ చేసియున్నాను. కాని నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా నేను విసరపరిచెదను, వినుడు.
ఒకానొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞమొకటి తలపెట్టాడు. యజ్ఞం చేయటన్న సామాన్య విషయం కాదు కదా, దానికి ధనం, వస్తు సముదాయం చాలా కావాలి. గాన ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్లు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగితిని. ఆ మునియూ నా సత్కారమునకు మిక్కిలి సంతోషించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదుము. ఈ మాసంలో మకరరాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు. ఆ దినము సూర్యోదయమైన తర్వాత నీవు స్నానం చేసి భక్తిశ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుటకాని లేక వినుటకాని చెయ్యుము. దానివలన నీకు వైకుంఠప్రాప్తి కలుగును. అంతియేకాక అశ్వమేధయాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలం కాని, తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలముగాని, లేక దానపుణ్యములు అనగా 100 యాగాలు చేసినంత ఫలముగాని పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినాగాని దశమి ఉదయమే స్నానము చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములనైనను విడువగలడు. ఒకవేళ ఇతర జాతులవారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీస్నానమాచరించి దానధర్మాలాచరించి మాఘపురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతన్ని అవమానించినట్టుల మాటలాడి ఇట్లాంటిని, అయ్యా మునిసత్తమా, మీరు పలికిన విషయములు నాకు తెలియను, అన్నియూ బూటకములు, వాటిని నేను యథార్థములని అంగీకరించెను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదుగాన నేను ఏ మాఘమాసములు చేయుటకాని, దానపుణ్యాదులు చేయుటకాని, పూజా నమస్కారములు ఆచరించుటకాని చేయను. చలిదినములలో చన్నీళ్ళి స్నానము చేయుట ఎంత కష్టము? ఇక నాకు ఈ నీతిబోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని. నా మాటలకు మునికి కోపము వచ్చినది. ముఖం చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసినది చెప్పితిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకొనకుండానే వెడలిపోయినాడు. అంతట నేను ఆ మునిని చేతులు పట్టి బ్రతిమాలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసుకొనిపోయెను. ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని. తరువాత నాకు వరుసగా 7 జన్మలు కుక్కజన్మయే వచ్చినది. నా పాపఫలమేమోగాని కుక్కగా 7 జన్మలు బాధపడితిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణము చేసితిని కాన నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగినది. దైవయోగమును ఎవ్వరునూ తప్పించలేరుగదా. ఇటుల కుక్కజన్మలో ఉండగా మరల నాకు పూర్వజన్మ స్మృతి ఎటుల సంక్రమించినదో వివరింపుడని వేడదను అని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుటవలన ఎంతటి విపత్తు వాటిల్లనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నీయూ యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడనైతివో ఆ వృత్తాంతమును వివరించదను, సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో కృష్ణావేణీ తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిని. మేమందరమూ ఈ వృక్షరాజము క్రింద విష్ణువిగ్రహాన్ని పూజించుకొనుచున్నాము. కుక్కరూపములోనున్న నీవు దారినిపోతూ ఇచ్చట నైవేద్యమును చూసి తినవలయుననిడే ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరమున బురదమైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు కాని పక్షి కాని వచ్చియున్నదానిని తరిమివేయుట సహజమేగదా. నీవు అసహ్యంగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను కొట్టబోవుటచే పారిపోయి నైవేద్యముని తినవలయుననే ఆశతో తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్లీ వచ్చినావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాసమంతయూ నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రాది చెట్టునకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటకు వచ్చి గౌతమఋషి పాదములపై పడి బెకబెకమని అరచి అటూ ఇటూ గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూస్తుండగానే కొంచెంలో హఠాత్తుగా కప్పరూపమును వదిలి మునివనితగా మారిపోయింది. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయూ జ్ఞప్తికి వచ్చినది.
మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.